ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వివాహ పొంతన చేసే సమయంలో ఎలా పరిశీలన చేయాలి, అలాగే వివాహ పొంతన చేసేటప్పుడు ఎలాంటి అపోహలకు లోనవుతున్నాము, ఎలాంటి పొరపాట్లు చేస్తున్నాము, ఇలాంటి విషయాలు తెలియచేస్తాను. ఈ రోజుల్లో చాలా ఎక్కువగా అందరూ ఫోకస్ చేసి కొంత ఆందోళన చెందేటువంటి అంశము మ్యాచ్ మేకింగ్, వివాహ పొంతన. వాళ్ళ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం చేద్దామంటే మొట్టమొదటిగా వాళ్ళ చార్ట్స్ తీసుకుని హారోస్కోప్ చేసుకుని ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళడం. ఏమండి, అమ్మాయికి అబ్బాయికి మ్యాచ్ అవుతుందా, వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందా? నిజమే, అది చాలా మంచి పద్ధతి. జ్యోతిషపరంగా ఒక సలహా తీసుకోవడము, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మంచి పద్ధతి. కాబట్టి దానికి కొన్ని సూత్రాలు, కొన్ని టిప్స్ అనేవి ఇవ్వడం జరిగింది మన శాస్త్రంలో. అయితే ప్రధానంగా ఒక విషయం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి, వివాహం మనం చేస్తున్నామా దైవ నిర్ణయమా? ఈ క్లారిటీ ఉన్నప్పుడే అసలు జ్యోతిషుల దగ్గరికి వెళ్ళాలి. లేదండి, మన ప్రతిభతో, మన చాకచక్యంతో, మన తెలివితేటలతో ఒక అబ్బాయికి అమ్మాయికి వివాహం చేస్తున్నామో అన్నప్పుడు ఇంకా జ్యోతిష్యం అనేది నమ్మొద్దు. జ్యోతిషం ఎందుకు లేదు? ఒక మనిషి జీవితంలో జరిగేటువంటి ప్రతి అంశము కూడా దైవ నిర్ణయమే. దాన్ని డెస్టినీ అంటాం. అయితే అందులో కూడా ఆల్టరబుల్ డెస్టినీ, అన్ఆల్టరబుల్ డెస్టినీ అన్నారు అని రెండు చెప్పారు. అంటే మార్పు చేయగలిగినటువంటి ప్రారంధము, మార్పు చేయలేనటువంటి ప్రారంధము. దృఢ ప్రారంధము అంటాను దాన్ని. ఒక వ్యక్తి జన్మించాడు, ఎటువంటి తల్లిదండ్రులు ఉంటారు, సోదరులు ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఎటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటాడు, సంతానం ఎలాంటి వాళ్ళు పడతారు, అతని యొక్క వృత్తి జీవితం ఎలా ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుంది, చివరికి మరణం ఎప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నిర్ణయించబడి కిందకి వస్తాడు జీవుడు. ఇవన్నీ కూడా దృఢ కర్మలు, దృఢ ప్రారంధమే. అందులో ఒకటి వివాహము. అసలు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టినప్పుడే వాళ్ళ జాతకం చూసి చెప్పొచ్చు, ఈ అమ్మాయి వైవాహిక జీవితం ఇలా ఉంటుంది, లేదా ఈ అబ్బాయి వైవాహిక జీవితం ఇలా ఉంటుంది. ఒక విషయాన్ని ఆలోచించండి, లగ్నము అనేది ఆ జాతకుడి యొక్క స్వభావము, అతని యొక్క శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్యం కావచ్చు, మానసిక ఆరోగ్యము, ఇవన్నీ సూచించేది లగ్నం అయితే, లగ్నానికి 7th హౌస్ అనేది స్పౌస్, అంటే జీవిత భాగస్వామి యొక్క లక్షణాలు, వారి యొక్క మనస్తత్వం, ఇవన్నీ సూచించేది. అంటే 7th హౌస్లో ఉన్న ప్లానెట్ 7th లార్డ్ ఎక్కడున్నాడు, సప్తమాధిపతి ఎక్కడున్నాడు, దీన్ని బట్టి, అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రం చెప్తున్నాను, కేవలం ఇదే చూడమని చెప్పట్లేదు. దీన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క జీవిత భాగస్వామి ఎలాంటి వ్యక్తి వస్తారో అని ముందే చెప్పబడింది. మనం దాన్ని డీకోడ్ చేసి అర్థం చేసుకోవాలి తప్ప, మనం ఏదో మ్యాట్రిమోనీలో 2 చార్ట్స్ తీసుకుని, ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని చూసుకుని ఇది బాగుంది అని పెళ్లి చేయడం, మనమే పెళ్లి చేశాము అనేటువంటి భ్రమలో ఉండడం, ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. అయితే వెంటనే అడుగుతూ ఉంటారు, ఏమంటే మరి మ్యాచ్ మేకింగ్ ఎందుకు చెప్పారండి, గుణమేళం ఎందుకు చెప్పారు, షష్టాష్టకాలు ఎందుకు చెప్పారు అంటే మన ప్రయత్నం. ఎందుకంటే మనం ఎక్కడికైనా ఊరికి వెళ్దాం అనుకుంటే కూడా మంచి ముహూర్తమో మంచి హోరో చూసుకుని వెళ్తాం కదా, దాని ప్రభావం అనుకుంటుంది. ఉన్నంతలో మనకి అన్నీ బాగా జరగాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మనం వివాహ పొంతం చూస్తాం. మరీ ఒక జాతకంలో వైవాహిక దోషాలు ఇలాంటి దారుణమైనవి ఉంటే దాని జోలికి వెళ్ళం మనం. ఇది కేవలం పురుష ప్రయత్నం మాత్రమే. అయితే అంతతో ఆగక వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక జాతకాన్ని తీసుకొస్తే అమ్మాయికి వివాహం చేద్దాం అనుకుంటున్నాం, ఒక అబ్బాయి జాతకం వచ్చింది, ఏమండి అబ్బాయికి అమ్మాయికి షష్టాష్టకాలండి, పక్కన పెట్టేయండి. ఏంటి, ఒక షష్టాష్టకం అయితే కొంపలు అంటుకుపోతాయా? లేదా గుణమేళనం చేసేటప్పుడు పాయింట్స్ తక్కువ వచ్చాయండి, ఈ వివాహం వద్దు. ఇవేమి అంత డెసిసివ్గా చెప్పేటువంటి అంశాలు కాదు. ఒక గుణమేళనం పాయింట్స్ తక్కువ వచ్చిన మాత్రాన భార్యాభర్తలు సరిగ్గా కలిసి జీవించలేరు, ఆనందంగా ఉండరు అని అనడం కరెక్ట్ కాదు. అలాగే షష్టాష్టకాలు ఉన్నంత మాత్రం ఏమీ కొంపలు అంటుకో. షష్టాష్టకాలు అంటే ఏంటి, అమ్మాయి లగ్నం నుంచి అబ్బాయి లగ్నం 6వ ఇంట్లో ఉండడం, లేకపోతే 8వ ఇంట్లో ఉండడం, చంద్రుడి నుంచి చంద్రుడు 6, 8 రిలేషన్లో ఉండడం, ఇంకా చెప్పాలంటే శుక్రుడి నుంచి శుక్రుడు,
ఆ లెక్కన దారకారకుణ్ణి చూడాలి. ఇలా ఇవన్నీ చూసుకోవాలి. దీనిని బేస్ చేసుకుని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎన్నో మంచి సంబంధాలు వచ్చినా కేవలం ఇలాంటి చిన్న చిన్న కారణాలతో రిజెక్ట్ చేసేస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా ఒకటి ఆలోచించండి, జ్యోతిషం అనేది కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని చెప్పబడినటువంటి శాస్త్రం. ఇది అంగీకరించినప్పుడు మాత్రమే జ్యోతిషం నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేయండి. మూలాలు స్ట్రాంగ్గా లేకుండా, మూలాల పట్ల అవగాహన ఆరోగ్యవంతంగా లేకుండా ఇదేదో మన ఈ భౌతిక విద్యలాగా భావించి దీన్ని కూడా మనం కావలసినట్టుగా మన ప్రోగ్రామ్ని మనం మార్చేయచ్చు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లను, లేదా మన చేతుల్లో ఉన్నది అన్నట్టుగా దీన్ని భావించడం అనేది చాలా పొరపాటు. అజ్ఞానము, మూర్ఖత్వము, అమాయకత్వము కూడా. ఒక అమ్మాయి జాతకం తీసుకుంటే ఆ అమ్మాయికి 5 ఏళ్ళు ఉన్నప్పుడే ఆ జాతకం చూసి మనం చెప్పగలగాలి. చెప్పమని చెప్పట్లేదు. ఒకవేళ ఆ అమ్మాయి జాతకంలో ఎలా ఉంది వైవాహిక జీవితం, ప్రాబ్లమేటిక్ మ్యారేజ్ ఉందా లేదా. మీరు చూడండి, ఒక అమ్మాయికి ఆ అమ్మాయి జాతకంలో ప్రాబ్లమేటిక్ మ్యారేజ్ ఉంటే అటువంటి చార్ట్ ఉన్న అబ్బాయితోనే వివాహం అవుతుంది. ఎన్నో ఎగ్జాంపుల్స్. తల్లిదండ్రులు వాళ్ళకు వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. గుణమేళనం బాగుందని, కష్టాష్టగా లేవని, ఇంకా అన్ని కాంబినేషన్స్ బాగున్నాయి, పాయింట్స్ ఎక్కువ వచ్చాయి, ఇవన్నీ చూసుకుని వివాహం చేసిన తర్వాత కూడా 3 నెలలకి వాళ్ళు డైవర్స్ అప్లై చేస్తున్నటువంటి కేసులు చూశాను. తల్లిదండ్రులు అటువంటి ఫేస్ చేసిన వాళ్ళకి ఇది బాగా అనుభవం. అందుకే వాళ్ళకి జ్యోతిషం పట్ల వైరాగ్యం. ఆ జ్యోతిషం అంతా ట్రాష్ అండి, జ్యోతిషం ఏం లేదు. నిజం, ఇలాంటి జ్యోతిషం అయితే లేదు. దయచేసి జ్యోతిషాన్ని ఇలా ప్రచారం చేయకండి. సరే, ఇప్పుడు మనం మ్యాచ్ మేకింగ్ అంటున్నాము, కష్టాష్టకాలు అంటున్నాం, రెమెడీస్ అంటున్నాము, ఇంత బాగా మనం యూట్యూబ్లో చూస్తాము. ఒక తరం వెనక్కి వెళ్ళండి, ఇంకొక తరం వెనక్కి వెళ్ళండి. ఎవరైనా విడాకులు తీసుకుని విడిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారా? మన అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య వీళ్ళు ఎప్పుడైనా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళకి విడాకులు అనేది తెలుసా? ఏం మ్యాచింగ్ చూసుకున్నారండి వాళ్ళు? పేరు బలాలతో మ్యాచింగ్ చేసేసారు. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడం అనేది కాన్సెప్ట్ని బట్టి నక్షత్రాన్ని బట్టి పెట్టేవారు. కొంతమంది అది పెట్టేవారు కాదు. అయినా కానీ ఈ నక్షత్రం, ఈ పేరు ఈ అక్షరంతో స్టార్ట్ అయితే ఇది నక్షత్రం అని చెప్పి 2 పేర్లన్నీ కలిపి ఆ బాగుంది అని పెళ్లి చేసేవారు. హాయిగా కాపురం చేసుకుంటూ చాలా బాగుండేవారు, దీర్ఘాయులుగా కూడా ఉండేవారు. అయితే తరం మారే కొద్దీ కలి ప్రభావం పెరుగుతూ ఉంటుంది. భార్యాభర్త మధ్యలో కూడా ఇటువంటి సమస్యలు వచ్చేటువంటి రోజులు వచ్చాయి, ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. అయితే అనుకోవాల్సింది, ఒక అమ్మాయికి జాతకంలో దోషం ఉంది అంటే అటువంటి దోషం ఉన్న అబ్బాయితోనే మ్యారేజ్ అవుతుంది. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే జెమినీ సిస్టంలో చూడకపోవడం వలన ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇది నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నది. జెమినీ గురించి నేను ఎప్పుడు సందర్భం వచ్చినా చెప్తూనే ఉంటాను. ఉదాహరణకి ఈ వీడియో చూస్తున్న చాలామంది వ్యూవర్స్ జ్యోతిషం నేర్చుకున్న వాళ్ళు, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, నేర్చుకుంటున్న వాళ్ళు. ఎవరిని అడిగినా ఏమంటే వివాహానికి సంబంధించినటువంటి ఫలితాలు, లేదా జీవిత భాగస్వామికి సంబంధించిన ఫలితాలు చూడాలంటే ఏ ఇల్లు చూడాలి అంటే సప్తమం, 7th హౌస్ ఫ్రమ్ లగ్నం నుంచి, దయచేసి రాశి తర్వాత 7th హౌస్ అనేది ఈ జీవిత భాగస్వామి హౌస్ కదా, 7th లార్డ్. అలాగే శుక్రుడు, అమ్మాయిలకైతే గురువు కూడా, గురు శుక్రులు ఇద్దరు. మరి ఇటువంటి జీవిత భాగస్వామిని తెలియచేసేటువంటి హౌస్ 7th హౌస్, ప్లానెట్ 7th లార్డ్ అంటే సప్తమాధిపతి అయినప్పుడు దారకారక గ్రహం కూడా అంత ముఖ్యము. ఇది మరీ చెప్తున్నాను. అలాగే దార పాదము అంతకంటే ముఖ్యము. ఆ 2 ముఖ్యం, అంతకంటే ఏం కాదు, 2 ముఖ్యం. 2 చూడాలి. సప్తమాధిపతి ఎంత ముఖ్యమో దార కారక గ్రహం అంత ముఖ్యం. 7th హౌస్ ఎంత ముఖ్యమో, సప్తమ స్థానం ఎంత ముఖ్యమో, దార పాదము, దారారూఢము, సప్తమారూఢము అంటే 7th హౌస్ యొక్క ఆరూఢము, ఇవి కూడా అంత ముఖ్యము. ఇవి విస్మరిస్తే మనకి సప్తమాధిపతి, సప్తమంలో ఉన్న గ్రహాల వల్ల పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు, కానీ దారకారక ప్లానెట్ ప్రాబ్లమెటిక్గా ఉండొచ్చు, దారపాదంలో క్రూర గ్రహాలు ఉండొచ్చు. అప్పుడు వాళ్ళ మ్యారేజ్ అనేది కొంత ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. అయితే ఇంకొకటి కూడా గమనించాను. ఉదాహరణకి ఒక అబ్బాయి జాతకంలో సప్తమంలో రాహు ఉన్నాడు. ఆ అబ్బాయి జాతకం వచ్చింది మ్యాచ్ మేకింగ్కి అమ్మాయికి. వెంటనే ఆ పండితుడు, సప్తమంలో రాహు ఉన్నాడండి, దారుణాలు జరిగిపోతాయి, పెళ్ళి పెటాకులు అయిపోతుంది, భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి, తీసేయండి అని ఇటు సప్తమ రాహు చూడగానే. అయితే ఆ జాతకుడికి సప్తమ రాహు ఉన్నప్పటికీ రాహు మహాదశే రాదు. దానివల్ల ప్రాబ్లం ఏంటి ఆలోచన చేయండి. ఒకవేళ సప్తమంలో రాహు ఉన్నాడు, సప్తమాధిపతి మంచి యోగవంతమైనటువంటి స్థితిలో ఉంటే సప్తమ రాహు వల్ల జీవితంలో వైవాహిక సౌఖ్యం చాలా బాగుంటుంది, లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఇస్తాడు రాహు.
కాబట్టి కేవలం సప్తమంలో రాహు ఉండడం వల్ల, కుజుడు ఉండడం వలన ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇదొకటి కుజదోషం. ఏమంటే అబ్బాయి కుజదోషం అన్నారండి, అందుకే నేను రిజెక్ట్ చేసేసాం. ఉంటే ఏమైంది? కుజదోషం ఉండి లాంగ్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ అపోహ ఇప్పుడు క్రియేట్ అయింది, ఎలా క్రియేట్ అయింది, ఎలాగా మొదలైంది, ఎలా వ్యాప్తి చెందింది అనేది తెలియదు, కానీ కుజదోషంతో చాలా భయపెట్టేస్తున్నారు. అయితే ఇప్పుడు అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఇంకా కొత్త కొత్త కూడా యాడ్ చేస్తున్నారు. సప్తమలో రాహువు, షష్టాష్టకాలు, ఇంకా దారుణం. ఫలానా నక్షత్రం అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేసుకుంటే గండం, చేసుకోవద్దు అంటే వాళ్ళు ఇంకా అలా ఉండిపోవాలి. అంటే ఆశ్లేష నక్షత్రం అండి, అందుకని ఆలోచిస్తున్నాం. అయితే ఏమైంది? లేదండి జ్యేష్ఠ నక్షత్రం అందుకని ఆలోచిస్తున్నాం, మూలా నక్షత్రం అందుకని ఆలోచిస్తున్నాం. అయితే ఏమైంది? ఆ నక్షత్రంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ కొన్ని నక్షత్రాలకి జన్మించినప్పుడు శాంతి చేయాలి, శాంతి నక్షత్రాలు ఉంటాయి, అవి చేస్తే అయిపోతుంది. అది ఈరోజు ఇంతకు ముందు వివాహాలు 7 ఏళ్ళకి 8 ఏళ్ళకే చేసేసేవారు. అప్పుడు దాని ప్రభావం కొంత ఉండుండేది, అన్ని సంవత్సరాల వరకు నక్షత్ర ప్రభావం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కూడా 25 ఏళ్ళ తర్వాతే చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే 30 ఏళ్ళు వచ్చారు, కానీ అమ్మాయి కూడా మ్యారేజ్ చేసుకోవట్లేదు. వాళ్ళకి చదువు, హైయర్ ఎడ్యుకేషను, కెరియరు ఇవన్నీ చూసుకుంటూ ఆ ఏజ్ వచ్చేస్తుంది. అవేవి ఇప్పుడు పనిచేయవు. కుజదోషం కూడా పనిచేయదు. ఒకవేళ కుజదోషం ఉన్నా 28 సంవత్సరాల వరకు దాని ప్రభావం కొంత ఉంటుంది. అదేమి ప్రాణాంతకం కాదు. 28 సంవత్సరాలు దాటితే దోషం కూడా ఉండదు. ఆ సోకాల్డ్ కుజదోషం కూడా ఎన్నో లగ్నాలకి వర్తించదు, ఎన్నో సందర్భాల్లో అది వర్తించదు. కుజుడు యోగకారకుడు అయితే కుజ దోషమే ఉండదు. కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి కుజదోషమే లేదు. ఇలా ఎన్నో చూడొచ్చు. అయినా కుజదోషం అంటే ఏంటి? మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్య ఫ్రిక్షన్ ఉంటుంది. ఎందుకంటే కుజుడు డామినేటింగ్ ప్లానెట్, మొండితనం ఇచ్చేటువంటి ప్లానెట్. కొన్నాళ్ళకు మారుతారు. అబ్బాయికి ఉన్న కానీ భర్త మ్యారేజ్ అయిన కొత్తలో అలా ఉన్న కానీ కొన్నాళ్ళ తర్వాత మారిన సందర్భాలు ఎన్నో కోకొల్లలు. ఎందుకంటే కుజుడు సప్తమంలో ఉంటే భార్యాభర్తల మధ్య అట్రాక్షన్ పెంచేటువంటి గ్రహం కుజుడు. ఎన్నో సందర్భాల్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇది కేవలం కుజుడు సప్తమంలో ఉన్నంత మాత్రం డైవర్స్ అవ్వదు. డైవర్స్ ఇప్పించే గ్రహం రవి. అంటే ఒక కస్టమర్ నన్ను అడగడం జరిగింది, ఏమంటే ఇలా అయితే మ్యాచ్ మేకింగ్ ఎందుకు చేయాలంటే రాబోయే అబ్బాయి లేదా అమ్మాయి ఎలాంటి స్వభావం ఉన్న వాళ్ళు ఉంటారు అని తెలుసుకుంటే చాలు. మనకి తెలియదు కాబట్టి ఆ అబ్బాయి గురించి జ్యోతిష్యం రీత్యా, జాతక రీత్యా ఆ అబ్బాయి మెంటాలిటీ ఏంటి, ఈ అమ్మాయి మెంటాలిటీకి ఆ అబ్బాయి మెంటాలిటీకి సరిపోతుందా, ముందు అది చాలా ముఖ్యం. లేదు నిజంగానే ఉన్న ఆయుష్కి గండాలు ఉన్నాయా, ఇవి చూసి మ్యారేజ్ చేస్తే చాలు. ఇది కేవలం మన ప్రయత్నం మాత్రమే. ఇది మరీ చెప్తున్నాను. మనం ఏమీ పెళ్ళిళ్ళు చేసేయట్లేదు. అందుకోసం జ్యోతిష్యాన్ని వాడకండి. జ్యోతిష్యులు ఏదో బ్రహ్మదేవుళ్ళగా టీవీలో కూర్చుని ఉపన్యాసాలు ఇచ్చి, ఇదిగో మేము ఇలా చేస్తే ఇలా అవుతుంది, నా దగ్గరికి రండి, నేను బాగా మ్యాచింగ్ చేసేస్తాను అని మాట్లాడకండి. ఎవరు రాసి పెట్టున్నారో వాళ్ళే వచ్చి తీరుతారు. ఉదాహరణకి ఒక అమ్మాయి జాతకంలోనూ అబ్బాయి జాతకంలో 2 వివాహాలు ఉన్నాయి, డైవర్స్ ఉంది, 2 వివాహాలు ఉన్నాయి, అవి తీరుతాయి. ఇది కూడా ఎక్కువగా దుష్ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా ప్రచారం ఏంటంటే విడాకులు ఉంటే దానికి క్యాన్సిలేషన్ చేసేయచ్చు, అప్పుడు వివాహం బాగుంటుంది, వైవాహిక జీవితం, 2 పెళ్ళిళ్ళు అవ్వవు. ఇది ఎంత అమాయకత్వం అండి. సృష్టి ధర్మానికి విరుద్ధంగా ప్రయాణం చేయడమే కదా. అసలు ముందు 2 వివాహాలు ఉన్నాయా లేదా కన్ఫర్మ్ చేసుకోండి. జైమినీలో కూడా చూడండి, అది చూడము. 2 వివాహాలకి కదలి వివాహం, ఇంకోటి ఏంటది కుంభ వివాహం, ఇవి చేసేస్తే ఆ దోషం పోతుంది. మనకి ఎంతసేపు మనం మాత్రం స్వచ్ఛంగా ఉన్నాము, పరిశుద్ధాత్మ మనము, మనకేదో మన మీద వచ్చి పడింది కష్టం, దాన్ని తొలగించేద్దాం. దానికి ఉన్నారు జ్యోతిష్యులు. మరి చక్కగా వేషభాషలు వేసుకుని, రుద్రాక్షలు వేసుకుని, ఇంత విభూది రాసి పెద్ద పెద్ద బొట్లు పెట్టి జ్యోతిష్యులు ఉన్నారు. ఆ పరమశివుడు అంశతో కిందకు వచ్చారు పాపం, ఆ బ్రహ్మదేవుడు అంశతోనూ మనం చేసిన పాపాలను కడిగేస్తారు పాపం. జ్యోతిష్యంలో చెప్పారట, ఉన్నంతలో ఇద్దరూ కలిసి ఉండడానికి ఈ ముహూర్తాలు కావచ్చు, ఇవి కొంతవరకు సహాయపడతాయి. అది కాదనుకోడని విషయం. అది ఉదాహరణకి ముహూర్త జ్యోతిష్యం ఉంది. ఏ పనికి ఏ ముహూర్తం శ్రేష్టము, ఎలా చూడాలి, దీనికి ఒక శాస్త్రమే ఉంది. ఇది ఒక సెపరేట్ డివిజన్. ఇందులో విభాగం ముహూర్త జ్యోతిష్యం.
ఇది కూడా ఋషిప్రోక్తమే, ఋషే ఇచ్చాడు ఈ శాస్త్రాన్ని. మరి ఇప్పుడు ఇప్పటికీ కూడా ఎంత అడ్వాన్స్ అయిన టెక్నాలజీలో, ఎంత విదేశాలకు వెళ్ళిపోయి అమ్మాయిలు అబ్బాయిలు బతుకుతున్నా, ఇప్పటికీ కూడా వేదోక్తమైన శాస్త్రోక్తమైనటువంటి విధానంలోని వివాహాలు జరుగుతున్నాయి. ముహూర్తాలు చూసుకుని ఈ బ్రహ్మశ్రీలు దైవజ్ఞులు పెట్టిన ముహూర్తాలతోనే పెళ్ళి అవుతున్నాయి. మరి విడాకులు ఎందుకు అవుతున్నాయి? ముహూర్తం ఎంతవరకు కొంత వారిద్దరి మధ్య సఖ్యత కోసం సహాయపడుతుంది. ఇంకా చెప్పాలంటే పెళ్ళి ఏ ఆటంకం జరగకుండా ఆ మ్యారేజ్ కనుక కంప్లీట్ అయితే ఆ రోజు అది చాలా మంచి ముహూర్తం. ఇంతవరకు తీసుకోవచ్చు కదా. ఈ ముహూర్తంలో చేసుకుంటే విధ్వంసం. అన్నిటికీ బ్రహ్మదేవుడు ఒక ముహూర్తం పెడతాడు, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. శ్రీరామచంద్రుడు కష్టాలు రాలేదా? మరి ముహూర్తం పెట్టింది వశిష్ఠుల వారు. అమ్మతో ఎడబాటు ఎందుకు వచ్చింది ఆయనకి? ఆయనే అతిథుడు కాదే. ముహూర్తం కొంతవరకు హెల్ప్ చేస్తుంది, కాదను. ఆ పిచ్చిలోకి వెళ్ళిపోకూడదు. అలాగే షష్టాష్టకాలు, కుజదోషము, సప్తమంలో రాహువు, ఇవి పట్టుకుని ఇంకా రాద్ధాంతం చేయడం, మనసు పాడు చేసేసుకోవడం. నాకు తెలిసి అమ్మాయికో అబ్బాయికో సంబంధాలు మ్యాచ్ మేకింగ్ చూస్తూ 20, 30, 40, 50 సంబంధాలు చూసినా ఇంకా ఫిక్స్ చేయట్లేదు. వాళ్ళకి భయం. ఎవరో ఏదో చెప్పారు, ఈ ఇంట్లో ఇది ఉన్నట్ట, మంచిది కాదు. ఆశ్లేష నక్షత్రం వద్దు, యశ నక్షత్రం వద్దు, మూల నక్షత్రం వద్దు, సప్తమంలో రాహువు లేదా సప్తమాధిపతి నీచలో ఉన్నాడండి, రిజెక్ట్. ఇంకా లేదా మన కోసం మనమే సృష్టి చేసుకోవాలి. అప్పటికి ఇంకా పెళ్ళి ఏజ్ కూడా దాడిపోతుంది. అప్పుడు పెళ్ళి అవసరమే ఉండదు. ఇంకా ఈ విధంగా ఇంత వ్యామోహం, ఇంత భయము, ఇంత టెన్షన్ ఎందుకు? మినిమం కొంత చూసుకుని బయలుదేరితే సరిపోతుంది కదండి. ఈ అబ్బాయిలకి అమ్మాయికి పొంతం చూద్దాం ఎలా ఉంది. అసలు ముందు ఈ పాయింట్స్, షష్టాష్టకాలు ఇవన్నీ పక్కన పెట్టి అమ్మాయి మనస్తత్వం ఏంటి, అబ్బాయి మనస్తత్వం ఏంటి, ఇద్దరు కలిసి వెళ్ళగలరా? ఒక మానవ ప్రయత్నం చాలు. ఒక 60% బాగున్నాయి అనిపిస్తే ప్రొసీడ్. అన్నిటికీ గ్రహాల మీద, జ్యోతిష్యం మీద, పరిహారాల మీద భారం వేసేస్తే మనం ఏం చేస్తున్నాం? ఇలా అంటే కోపం. మీరు ఇలా చెప్పొద్దండి మ్యాచ్ మేకింగ్ అంది ఒక ఆవిడ. ఇంకెలా చెప్పాలి? కళ్ళబుల్లి కబుర్లు చెప్పాలి, ఫాల్స్ ప్రామిస్ ఇవ్వాలి. నేను చెప్పాను ఆ అమ్మాయి జాతకంలోనే ప్రాబ్లం ఉంది, అలాంటి భర్తే వస్తాడు. ఇలా చెప్తే వాళ్ళకి భయం. కానీ అడిగినప్పుడు అంటారు, మీరు అన్ని నిజాలే చెప్పండి, ఏది దాచుకోవద్దు, నాకేం పర్వాలేదు. నిజం చెప్తే ఇలా నిష్ఠూరం. అమ్మాయి జాతకంలోనే మ్యారేజ్ ప్రాబ్లం ఉంది, లేదా అబ్బాయి జాతకంలోనే మ్యారేజ్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంటుంది. ఆ వాదన ఏంటి అంటే అమ్మాయి జాతకంలో ప్రాబ్లం అని తెలుసు, దానికి నలిఫై చేయడానికి ఏమన్నా పరిహారం ఉందా? బ్రహ్మదేవుడికే లేదు అటువంటిది ఏది టెక్నిక్. ఆయన ఏమీ ఇవ్వలేదు మనకి. దాన్ని ఎలా నలిఫై చేస్తామండి? జ్యోతిష్యం పేరు చెప్పి లేనిపోయిన ఆశలు కల్పించడం. అమ్మాయికైనా అబ్బాయికైనా విడాకులు ఉంది, 2 వివాహాలు ఉన్నాయంటే 2 వివాహాలు అయి తీరుతాయి. ఎందుకంటే 2 అబ్బాయినో అమ్మాయినో బ్రహ్మదేవుడు సృష్టి చేసి పెట్టాడు. బ్రహ్మదేవుడి సృష్టి మనలో ఉండదు. ఆయన కరెక్ట్గా లెక్క ప్రకారం చేస్తాడు. ఇది చేసిన ఏది వృధాగా చేయడు. ఈ పరిహారాల గురించి నిజంగా మన హిందూ ధర్మానికి నిజంగా అపహాస్యం చేసేలాగా చేస్తున్నాం మనం ఈ పరిహారాల పేరుతో. జ్యోతిష్యం అంటే ఒక మతపరమైన సబ్జెక్ట్ అనే స్థాయికి తీసుకొచ్చాం ఈరోజు జ్యోతిష్యాన్ని. జ్యోతిషం అనేది భూమి మీద పుట్టిన ఏ మనిషికైనా వర్తించేటువంటి శాస్త్రం ఇది. అసలు జ్యోతిషంలో పరిహారాల గురించి ఎక్కువ చెప్పలేదు. మంత్రశాస్త్రం నుంచి తీసుకొచ్చి చెప్తున్నారు పరిహారాలని. మంచిదే. పరిహారాలు ఎప్పుడూ కూడా సమస్యని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఇస్తాయి. ఆ సమస్య సాల్వ్ చేసుకోవడానికి మనం ముందు కృషి చేయాలి. 100% కృషి చేయాలి. ఇంకా మాట్లాడితే 120% చెయ్యండి. భగవంతుడి సహాయం కూడా తీసుకోండి, ఇస్తాడు. ఎవరు అడిగారు నన్ను, అండి రెమెడీస్ చేస్తే మరి మా మైండ్ మారదా అండి? ఎందుకు మారుతుంది? అటువంటి రెమెడీస్ ఏమున్నాయి చెప్పండి, ఎందుకు మారుతుంది మైండ్? అంటే మీ అమ్మాయికి ఏదో కష్టం వచ్చింది కాబట్టి అబ్బాయి మైండ్ మారిపోవాలి. వాళ్ళు చేయిస్తే మీ అమ్మాయి మైండ్ మారాలని మళ్ళీ గొడవ కదా. మైండ్ మారడం ఏంటంటే మనం మార్చుకోవాలి. కానీ ఏదైనా మంత్రాలు ఇలా శపించేస్తే కుక్క వైపు ఉంటే కుక్క అయిపోవడానికి ఇప్పుడు ఋషులు ఉన్నారా చెప్పండి? ఇదివరకు ఉండేవారట. నిజంగా మీకు ఎంత శక్తి ఉందో చెప్పండి. అలా ఉంటే ఇలా ఎందుకు ఉంటారు? టీవీలోకి ఎందుకు వస్తారు? నాలాగా అంత శక్తి ఉంటే నేను టీవీలో ఎందుకు వస్తానండి? యూట్యూబ్లో ఎందుకు వస్తాను? నేను అందరినీ శపిస్తూ కూర్చుంటా కదా. జ్యోతిషం పేరుతో
పరిహారాలు, పూజలు, అభిషేకాలు, ఇందుకోసం మనం కమర్షియల్గా వాడుకుంటున్నాం జ్యోతిష్యాన్ని. ఏం చెప్పాలి? ఈ అమ్మాయి జాతకంలోనే దోషం ఉంది అని చెప్తాం. అక్కడితో ఆగదు. ఎలా పోగొట్టుకోవాలి? పోదు. డైవర్స్ ఉందంటే అవుతుంది డైవర్స్. దాన్ని ఎలా తప్పిస్తాము? మనం తప్పించగలమా? ఏదో ఒక రెమెడీ చెప్పండి. ఆ రెమెడీకి ఎంత ఖర్చు అయినా వెళ్తారు. ప్రాణం పోయినా సరే చేస్తాం. ఆ రెమెడీ చేసేసి నాకు దోషం పోగొట్టుకోవాలి. నువ్వు చేసిన కర్మే నీకు వచ్చింది. ఎలా పోతుంది అది? నువ్వేం కర్మ చేసావో చెప్పేది జ్యోతిష్యం. ఎలా పోగొట్టుకోవాలో చెప్పేది జ్యోతిష్యం కాదు. ఎదుర్కోమని చెప్తోంది జ్యోతిష్యం. నిన్ను నువ్వు మార్చుకోమని చెప్తోంది. భగవంతుడి మీద భారం వేయి. ఆయన సహాయాన్ని అర్థించు. వీలైనంతగా ఆ సమస్యను ఎదుర్కొనే ధైర్యము, ఆ కష్టంలో కూడా మైండ్ పాజిటివ్గా ఉండేటువంటి ఒక మంచి బుద్ధిని, జ్ఞానాన్ని ఇస్తుంది ఈ భగవంతుడి సేవ. ఎందుకంటే చాలా తప్పులు మనం టెన్షన్లో, ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు చేస్తుంటాము. ఎదుటి వ్యక్తిని నిందించడము, దాడి చేయడం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు తట్టుకోలేక మైండ్ కూడా నెగిటివ్గా పనిచేస్తుంది. అలా పని చేయకుండా ఉండడానికి భగవంతుని ప్రార్థించండి. మీరు కృషి చెయ్యండి. నా వల్ల కావట్లేదు అనుకుంటే భగవంతుడి సహాయం తీసుకోండి. అంతవరకు చేస్తే చాలు. ఇప్పటికైనా సరే ఈ జ్యోతిషంలో ఈ పరిహారాల పేరిట భ్రమంలోకి వెళ్ళిపోయి ఏదో జరుగుతుంది, పరిహారం చేస్తే మా అమ్మాయి జీవితం బాగుపడిపోతుంది, మా అబ్బాయి జీవితం బాగుపడుతుంది అని లక్షలు ఖర్చు పెట్టి 1000-2000 ఖర్చు పెడితే ప్రాబ్లం లేదు. కులాంతర వివాహం చేసుకుంటా అంటున్నాడు, ఇంటర్ క్యాస్ట్ లౌటా మా అబ్బాయి లేదా మా అమ్మాయి, దాన్ని ఎలా ఆపాలి? చూడండి, అతను హారోస్కోప్లో వివాహం అవుతుందా లేదా? అవుతుంది అంటే మీరు ఏ పరిహారం చేసినా ఆగదు. ఈ పిచ్చిలోంచి దయచేసి బయటికి రండి. ఈ షష్టాష్టకాలు, గుణమేళనము, పాయింట్స్, ఇది ఏ మాత్రం పనిచేయనటువంటి అంశాలు ఇవి. షష్టాష్టకాల ఏ ప్రమాదము లేదు. 30 పాయింట్లు వచ్చి కూడా విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కుజదోషం ఏమీ కొంపముంచేటువంటి అంశం కాదు అది. దానివల్ల ప్రాణాలు పోవు. అయినా జైమినిలో కూడా కొంచెం స్టడీ చెయ్యండి. ఈ రోజులు ఎవరైనా సరే ఒక యూనివర్సిటీ బ్రోషర్ తెప్పించుకోండి. ఎంఏ ఆస్ట్రాలజీ సిలబస్ ఏంటి అంటే ఇస్తారు, నెట్లో కూడా అవైలబులే. బహుశా చూడండి ఒకసారి, అందులో జైమిని ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ ఉంటుంది. వాళ్ళ చదివి పరీక్ష రాయాలి, పాస్ అవ్వాలి. అది కూడా రిక్వైర్మెంట్. అది మరి చదివేవు కదా, ప్రాక్టీస్ ఎందుకు చేయట్లేదు? అవే నేనేదో బుక్లో చదివాను తప్ప గురువు గారి దగ్గర చదవలేదు కదా అది. కాబట్టి మనం జైమిని జోలికి వెళ్ళొద్దు. మనకు తెలుసున్న దాంట్లోనే, అది కూడా రాశి ఫలాలను, నాకు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, నా గురువు ఇన్నో ఇంట్లోకి వస్తున్న జన్మరాశి నుంచి, దీని నుంచి వాడు పెద్ద పెద్ద ఫలితాలు చెప్పేద్దాం. ఇంకా దశాభుక్తి అక్కర్లేదు. లేదా నక్షత్రాలు, ఈ నక్షత్రం అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది కదా, ఈ నక్షత్రం అబ్బాయిని చేసుకుంటే గండంట కదా. ఇది దయచేసి ఆస్ట్రాలజీని అంత చులకన సబ్జెక్టుగా చూడకండి. ఇది చాలా డీప్ సబ్జెక్ట్. ఇది అసలు ఆస్ట్రాలజీ అనేది రీసెర్చ్ ఓరియంటేషన్తో మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు కూడా రీసెర్చ్ చేయాలనేటువంటి తాపత్రయంతో జ్యోతిష్యంలో ఉండాలి. పరిశోధన జరుగుతూ ఉండాలి. ఇప్పుడున్నట్టు వర్తమాన కాలమాన పరిస్థితులకి గ్రహాలు ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఇవి స్టడీ చేయాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది గ్రహాల యొక్క రిజల్ట్ కూడా, నేచర్ కూడా. ఒకప్పుడు ఒక 200 సంవత్సరాల తర్వాత రవి బిహేవియర్ ఇప్పుడు లేదు. ఇప్పుడు రవి విడాకులు ఇప్పిస్తున్నాడు, ఇదివరకు లేవు. అసలు ఆ పదం ఎవరికి తెలియదు. అంటే కాలం ముందుకెళ్ళే కొద్దీ గ్రహాలు కూడా కొత్త కొత్త పోకడల్ని సంతరించుకుంటాయి. ఇది మనకి రీసెర్చ్ ద్వారానే తెలుస్తుంది. వీటన్నిటికీ మించి మన కర్మల్ని మనకి తెలియజేసే శాస్త్రం జ్యోతిష్యం తప్ప, మన కర్మల్ని కడిగేసే శాస్త్రం జ్యోతిష్యం కాదు. వివాహం విషయంలో కూడా అంతే. ఇది చెప్తాము అనేటువంటి ప్రయత్నమే నేను ఈ వీడియోలో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.